తొలగించడానికి మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. క్లాస్ రూమ్లో కిటికీ ఎందుకు ఉండేది? లైటింగ్ కోసం, చల్లని గాలి కోసం కాదు. జ్ఞానాన్ని జ్ఞానంగా బుర్రలోకి ఎక్కించక ముందే తుర్రుమని సర్రుమని పారిపోవడానికి. తుర్రుమని పారిపోయే లోపు ఇలా టీచర్ వచ్చేసినట్లుగా ఉంది. మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. నైట్ కన్నా కళలన్నీ మధ్యలోనే ఆగిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే ఇలా కంప్లీట్ చేస్తున్నాడు. క్లాస్ రూమ్ లో గురక పెట్టి సేద తీరుతూ ఉండగా పంతులు సారు సర్రుమని వచ్చి ఎదురుగా ఇలా సెల్లు పట్టుకొని నిలబడ్డాడు. డ్యాన్స్ అనేది ఆరు బయట ఆరాంగా ఉన్న జారుడు బండ లాంటిది. ఒక అడుగు వేస్తే స్టెప్ అవుతుంది. అదే రెండో స్టెప్ వేస్తే జారుడు బండలాగా జారి కింద పడాల్సిందే. గురువు నేర్పించిన పాఠాలను శిష్యులు బాగానే వంట పట్టించుకున్నట్లుగా ఉన్నారు. ఫస్ట్ సీరియస్ లుక్ ఇవ్వాలి, తర్వాత కూల్ గా కూల్ డౌన్ కావాలి. ఏదో జరుగుతుంది అని చాలా హడావిడిగా టీచర్ ను ఇలా తీసుకొని వెళ్తున్నారు. తీరా చూస్తే ఇలా సర్ప్రైజ్ ఇచ్చేశారు. క్లాస్ రూమ్ లో ఖాళీగా కూర్చొని ఉంటే ఖాళీగా ఉన్న పేపర్స్ ని నింపడం కష్టమేమో, కానీ అదే రీల్స్ చేయాలంటే ముందుంటారు. ఇలాగా 4 సమస్యలు ఉన్న నలుగురికి నవ్వు తెప్పించే విధంగా ఇలాంటి తిక్క రీల్స్ చేయడంలో మాత్రం ఫస్టే ఉంటారు. పెళ్లి అంటే బంధువుల హడావిడి, ఇంటి ముందర పందిరి, కళ్యాణ మండపం తీసుకోవడం ఇవన్నీ కాదమ్మా. ఇలా 4 బుక్కులు, 2 పెన్నులు, ఒక ఐడి కార్డు ఉంటే సరిపోతుంది, పెళ్లి చేసేయచ్చు. ఎంచక్కగా ఇలా కళ్యాణ మండపంకు బదులుగా ఇలా క్లాస్ రూమ్ లో పెళ్లి తంతు కాని చేస్తూ ఉన్నారు. ప్లానింగ్ మొత్తం ప్లాస్టర్ వేసి అతికించిన బుర్ర ఎక్కువగా ఉన్న మేధావి. ఇలా రాస్తేనే కదా ఎగ్జామ్ లో ఫస్ట్, క్లాస్ లో ఫస్ట్. ఇప్పుడు కదా అసలైన ఎగ్జామ్ అంటే ఇదే అన్నమాట.